మంచిగా ఉండడం కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే మహానీయ మొహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే, పొరుగువారి పట్ల సద్భావంతో మెలగండి, మీకు విశ్వాసం ఈమాన స్థాయి ప్రాప్తమవుతుంది అని. అదేవిధంగా తన పొరుగువారి ఎడల ఉత్తమమైన వాడే అల్లా దృష్టిలో మంచివాడు అని, ఎవరి దుశ్చేష్టల వల్ల పొరుగువాడు సురక్షితంగా లేడో అతడు స్వర్గంలో ప్రవేశించలేడు అని, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవాడు తన పొరుగువారి పట్ల దయాభావంతో మెలగాలి అని, అల్లాను పరలోకాన్ని విశ్వసించే వ్యక్తి తన పొరుగువారిని బాధించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని, తన పొరుగువాడు ఆకలితో ఉండగా కడుపు నింపకుండా భుజించే వ్యక్తి మరి విశ్వాసి కాలేడు అని, ఇవన్నీ కూడా హదీసులో చెప్పబడేటువంటి వాక్యాలు. మరి మన పొరుగువారు, మన మంచి పొరుగు అంటే ఎలా ఉండాలి? తన పొరుగు వారికి సహాయం చేయాలి, పొరుగు వారికి రక్షణ కల్పించాలి, పొరుగు వారిని కష్టాల నుంచి కాపాడాలి, పొరుగువారి ద్వారా కలిగే బాధలపై ఓర్పు వహించాలి, మరి పొరుగువారి యొక్క యోగక్షేమాలు పట్టించుకోవాలి. మరి మంచి ఇరుగు పొరుగు లక్షణం ఏంటి? వారి మధ్య పరస్పర సహాయ సహకారాల కోసం మరి పాటుపడాలి, అటువంటి వాతావరణం కలిగి ఉండాలి. సామూహిక వెసులుబాటు సౌలభ్యాల గురించి మరి అందరూ ఆలోచించాలి. దారిలో పరిశుభ్రత ఉండాలి. వివాదాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. దారిలో రాకపోకల్లో ఉన్నటువంటి హక్కులు మనం తెలుసుకోవాలి. దారి పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త వహించాలి. దారిలో అడ్డంకులు కల్పించకూడదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మరి తోటి ప్రయాణికుల్లో ఎలా ఉండాలి? ప్రయాణం ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. మరి తోటి వారికి సహాయపడాలి. సాటి ప్రయాణికుల యొక్క విశ్రాంతిని దృష్టిలో పెట్టుకోవాలి. పక్కనున్న వారు ఎలా ఉంటారు? అపరిచితులను ఆత్మీయులుగా మలుచుకోవాలి. అసహనాన్ని స్నేహంతో సామరస్యంతో రూపుమాపాలి. భయాందోళనలో భద్రతగా పరివర్తనం చేయాలి. మరి దుర్భాషను సముద్ర భాషలతో చేయాలి. అంటే తిట్ల దండకం కాకుండా మంచి మాటలతో మాట్లాడుకోవాలి. అన్య మతస్థులైన పొరుగువారితోటి, వారు ముస్లింలు కాకపోయినా వారితో ఆత్మీయతను పెంచుకోవాలి. అపరిచిత వాతావరణాన్ని తొలగించాలి. వారికి కానుకలు పంపాలి. వారిని తమ ఇంటికి విందుకు ఆహ్వానించుకోవాలి. వారి ఎడల శ్రేయోభిలాషిగా మంచి పనులు మంచి మాటల్లో కలిసిమెలిసి ఉండాలి. వారి కష్టాల్లో దూరం చేసి మరి సంతోష సామాగ్రిని సమకూర్చాలి. ముస్లిమేతర సోదరుల ఎడల మీ యొక్క సద్వ్యవహారమే, మీ యొక్క మంచి వ్యవహారమే మరి